చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల వేళ పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. పవన్ ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారో నాటి నుంచి అందరి చూపు అక్కడే ఉంది. వంగ గీతాను గెలిపించుకునేందుకు వైసీపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అయితే అక్కడ బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థిని బెదిరిస్తూ కడప నుంచి ఓ వ్యక్తి ఫోన్లో బెదిరించడం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఆడియో కాల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన గీత అనే మహిళతో అవతలి వ్యక్తి పవన్ మాటలు వినొద్దనడం, ఆమె తాను స్వాతంత్ర అభ్యర్థిగా వేశారని చెప్పడం వినొచ్చు. దీనిపై నాగబాబు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హలో, చెప్పండి. గీతా భవాని గారా? మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా, రాజగోపాల్ రెడ్డి. చెప్పండి సార్. మీరు నిన్న నామినేషన్ వేసినారు మీరే కదా? అవునండి. అవునా? కాదమ్మా, ఒకటి గుర్తు పెట్టుకో, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాటలు విని నష్టపోకూడదు. ఎవరు బాగా పనిచేస్తారు ఇప్పుడు వంగా గీత గారు ఎవరే అండి? ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. మేము జనసేన ఎవరు చెప్పారండి? మేము జనసేన కాదు, ఐటీ వింగ్ అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే ఒక మంచి మంచి మేధావులం ఉంటారు దీంట్లో. అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే మీ అప్పడబిట్టు నాది ఇప్పుడు పంపించమంటారా? మీ అప్పడబిట్టు ఇటీవలే పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు ప్రత్యర్థులు కడప నుంచి రౌడీలను దింపుతున్నారంటూ మెగా బ్రదర్ నాగబాబు ఆరోపించారు. ఇక ఇప్పుడు ఈ ఘటనతో జనసేన ప్రత్యర్థులకు ఆయన మరో వార్నింగ్ ఇచ్చారు. సామాన్యులపై కూడా బెదిరింపులు వస్తున్నాయన్న ఆయన ఇలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునని తెలిపారు. ఓ మహిళ పిఠాపురంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయకూడదా అని ప్రశ్నించారు. గీత అనే పేరున్న వాళ్ళెవరూ పోటీ చేయకూడదా అని మండిపడ్డారు. అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్ పిఠాపురంలో పోటీ చేయకూడదా? వాళ్ళు మాకు కూడా పోటీయే కదా వాళ్ళు. అంటే గీత అనే పేరు ఉన్న వాళ్ళు ఎవరు పోటీ చేయకూడదా? అలాంటప్పుడు మా జనసేన క్యాండిడేట్స్ ఎంతమంది తోటి డమ్మీ నేమ్స్ తోటి చేయించారు, ఎంతమంది తోటి మీరు వేరే చోట్ల చేయించారు? మీలాంటి నీచమైన పనులు మేము చేయలేదే. ఇట్ ఈస్ సో యాక్సిడెంటల్ దట్ సంబడి ఇన్ ద నేమ్ ఆఫ్ గీత క్యాండిడేట్ గా ఆవిడ చేసుకుంది. దానికి మీరు బెదిరిస్తారా? చూడండి, చేయండి. మీరు వచ్చి ఏం చేస్తారో చేయండి. మీ సంగతి మేము చూస్తాం. మీరు అనుకుంటున్నారేమో మీరు ఓడిపోయే దశలో ఉన్నారు. మీరు చాలా 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 ఎక్కువగా చేస్తున్నారు. మీరు ఎక్కడ కడప కాదు కదా, మీరు దావత్ ఇబ్రహీం దగ్గర వచ్చినా సరే మిమ్మల్ని ఎదుర్కొంటాం. ఏమనుకుంటున్నారు మీరు? అంత చేతులు కట్టుకుని కూర్చోని అనుకున్నారా? పిఠాపురంలో ఎవడి మీద చెయ్యి పడిందంటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం బెదిరించినా సరే మీకు మామూలు లెసన్స్ దొరకవు చెప్తున్నాం భవిష్యత్తులో. బీ కేర్ఫుల్. మీ మీ తాత జాగిర్ అయితే ఆంధ్రప్రదేశ్. ఏమనుకున్నారు మీరు? మీ దగ్గరే ఫైట్ చేసే కెపాసిటీ మీకు రే పోలీస్ బిడ్డలరా మేము, ఓ పోలీస్కి పుట్టాం మేము. మాకు తెలుసు మీకు ఎలా ఫైట్ చేయాలో. మీకు ఇంకా అడ్డగోలుగా ఫైట్ చేయడం తెలుసు, మాకు కన్స్ట్రక్టివ్ గా ఫైట్ చేయడం తెలుసు. ఏపీలో ఎన్నికల వేళ పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. పవన్ ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారో అప్పటి నుంచి అందరి చూపు అక్కడే ఉంది. వంగ గీతాను గెలిపించుకునేందుకు వైసీపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థిని బెదిరిస్తూ కడప నుంచి ఓ వ్యక్తి ఫోన్లో బెదిరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఆడియో కాల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన గీత అనే మహిళతో అవతలి వ్యక్తి పవన్ మాటలు వినొద్దనడం, ఆమె తాను స్వతంత్ర అభ్యర్థిగా వేశారని చెప్పడం కూడా వినొచ్చు. దీనిపై ఇప్పుడు ప్రెసిడెంట్ నాగబాబు కూడా రియాక్ట్ అయ్యారు, తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటి నుంచి కూడా అన్ని పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పనిచేస్తున్నాయని చెప్పి జనసేన ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు మొత్తం మీద మిథున్ రెడ్డి కావచ్చు, మొదటి పద్మనాభం గాని, కురసాల కన్నబాబు వీళ్ళందరూ కూడా మిగతా రాష్ట్ర రాజకీయం అంతా పక్కన పెట్టి కేవలం పిఠాపురం మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తారని చెప్పి మొత్తం వైసీపీ నేతలంతా కూడా కట్టుకట్టు వచ్చారు. ఖచ్చితంగా మేము అందరం ఎదుర్కొంటామని చెప్తారు. అయితే నేను కాక మొన్న నాగబాబు మాత్రం ఒక సంచలనమైన కామెంట్స్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు స్థానిక
స్థానిక నేతలు సరిపోవడం లేదు, వీళ్ళకి ఉన్న డబ్బు బలం సరిపోవట్లేదు. అందుకోసం దూరం నుంచి అల్లరి ముఖాలను దింపారు. వీళ్ళందరూ కూడా స్టాండ్ మాఫియా, గంజాయి మాఫియా వీళ్ళందరూ ఉన్నారు, ల్యాండ్ మాఫియా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పిఠాపురంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా పవన్ కళ్యాణ్ ను డ్యామేజ్ చేసి ఆ నెపాన్ని ఏదైతే ఉందో దానంతా కూడా ఆ పవన్ కళ్యాణ్ మీద నెట్టేద్దామని చెప్పి చూస్తానని చెప్పి మొత్తం మీద ఆయన అయితే గాఢంగా ఆరోపించారు. అయితే ఇటీవల కాలంలో గత 2 రోజులుగా ఒక పిఠాపురంలోని మామూలు గీత అనే ఒక ఆవిడ ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆవిడకు పవన్ కళ్యాణ్ రూపంలో ఒక కాల్ వచ్చిందంటే ఆవిడని బెదిరిస్తున్నట్టుగా ఆ కాల్ ని క్రియేట్ చేశారు. అయితే దీనిపై కూడా నాగేంద్ర బాబు చాలా స్పష్టంగా సూటిగా వార్నింగ్ ఇచ్చారని చెప్పొచ్చు. మేము పోలీసుల బిడ్డలరా ఖచ్చితంగా మా పోరాటం ఇప్పుడు డైరెక్ట్ గా ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి దొంగ తిరుగుడు పనులు చెయ్యం మేము. అలాగే పవన్ కళ్యాణ్ పేరు మీద ఫేక్ ఆడియోలు వీడియోలు సృష్టించి మీరు ప్రజల్లో సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ పిఠాపురం ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ వెంటనే ఉన్నారు, జనసేన వెంటనే ఉన్నారు. ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేవు. ఇటువంటి ట్రిక్కులు అంటే చిల్లర రాజకీయాలు చేయొద్దు. ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పేరుతో 3 చేత నామినేషన్లు వేయించే ప్రయత్నం చేశారు. వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావడం వల్ల వాళ్ళు నామినేషన్ దాఖలు చేయలేదు. అలాగే ఇప్పుడు వంగాగీత పేరు మీద మరో గీతతో వేయించి దీని మీద కూడా పవన్ కళ్యాణ్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి. ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. వీళ్ళందరూ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని గెలిపించుకుంటారనే ధీమా కాకుతుంది. దాంతో పాటు ఇటు వైసీపీ శ్రేణులు కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేమైతే ఖచ్చితంగా మేము ఏమైనా చేయదలుచుకుంటే డైరెక్ట్ చేస్తాం తప్ప మీకు ఇలాగా దొంగ తిరుగులు చేయం, దొంగ తిరుగు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయం. ఎప్పుడైనా సరే జనసేన పార్టీ పోరాటం చేయాలని వచ్చింది, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అది మాత్రం నేరుగా ప్రజాక్షేత్రంలో మాత్రమే ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా నాగబాబు చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ రాజేష్.